అంటే భాస్కర్ గారికి ఏమో 6 పాటలు ఉండాల్సింది. అవును, వాళ్ళిద్దరు ఆర్మీ కనెక్షన్ కదా. శాస్త్రి గారు కూడా అదేనా, ఇది భువన్ చంద్ర పాట అయ్యాది. ప్రీతమ అని రాసినట్టున్నారు కదా, భువన్ చంద్ర గారు రాసినట్టున్నారు. ప్రీతమ పాట పియానో సాంగ్. కోటి కూడా ఏమాట ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ సాంగ్స్ ఎంత అద్భుతంగా వచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు తెలియదు సీను. నేను భాస్కర్ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన తర్వాత రామాయణం చూసాను. నాకు టెన్షన్ వచ్చేసింది. అందులో చాలా ఓవర్ డబ్స్ యాడ్ చేయలేదు. మిస్ అయిపోతుంది. ఏంటి తేడా కొడుతుంది. నేనున్న తర్వాత వచ్చినప్పుడు తర్వాత మీరే చేయించారు. భాస్కర్ గారు కూడా లేరు, మీరే కూర్చున్నారు. నేను వచ్చి దాదాపు ఒక రాత్రి ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 1 గంట దాకా కూర్చున్నాం మనం. అంత 6 రోజుల ముందు చూసి డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మా సినిమా కోసం కొంత కారు ఉంది కదా, ప్రకాష్ కూడా అందులో డ్రైవింగ్ నేర్చుకున్నా. ఆ కారు వేసుకుని వెళ్ళిపోతున్నాం విజయవాడ రోడ్లో. ఆర్ఎఫ్సి దాటిన తర్వాత గుర్తొచ్చింది. అక్కడి నుంచి ఫోన్ చేసి మన నైట్ తిరిగి వచ్చి లేదా నెక్స్ట్ డే మీరు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి నాతో కూడా కాదు, ప్రతి సీన్లోనూ చేసాం. మళ్ళీ అప్పుడు నాకు గుర్తుంది, అతను పక్కన ఒక అతను ఉండేవాడు అసిస్టెంట్, ఎవరో మన జీబు, కరెక్ట్, జీబు ఉండేవాడు. ఆయన దాదాపుగా ఆయన కన్సోల్ కూడా వదిలేసి బయటికి వెళ్ళి హీ మేడ్ ఇట్ హ్యాపెన్. కోటి గారు ప్రాణం పెట్టాడు. అంటాడు భయ్యా మనం చేసినప్పుడు లైఫ్ అంటే మ్యూజికల్గా అందులో నాకు ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది నాకు స్పృహ లేని వయసు కదా. ఐ వాజ్ టూ యంగ్ కదా సార్. 25 నువ్వే కావాలి అప్పుడు సార్, నువ్వు నచ్చేప్పుడు కూడా 25, 26 కదా నేను. సో అందుకని నేను చాలా మామూలుగా అగ్రెసివ్గా నా ఒపీనియన్ అని చెప్పేసాను. మీరు సీన్ అంటే అక్కడ కోటి గారు అపార్ట్మెంట్లో కూర్చోాలిగా చెబితే పాప ఆయన నా రూమ్ దగ్గరే కదా సార్, నేను వాళ్ళ రూమ్ నుంచి వచ్చేసాను. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకునేవారు. అంటే కుర్రాళ్ళు ఏదో మాట్లాడుతుంది.